ఈరోజు మనం చూసే టాపిక్ ఏమిటంటే ఆత్మని సంపాదించటం, సోల్ వినింగ్. ఈ కాటేజ్ మినిస్ట్రీ దేనికండి? పర్సనల్. ఇంకా అందరినీ బలపరచడానికి, కొత్త ఆత్మల్ని సంపాదించడానికి కదండి. సామెతలు 11:30 ఎవరైనా చదవండి. సెకండ్ పార్ట్, సామెతలు 11:30. He that winneth souls is wise. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. సామెతలు 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. కరెక్ట్. సెకండ్ పార్ట్, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఇంగ్లీష్ బైబిల్ అని ఉంటుందంటే హీ దట్ వినత్ సోల్స్ ఈస్ వైజ్. మనం అందరికీ వైజ్ అంటే ఇష్టం అండి, ఫూలిష్ అంటే ఇష్టమా? ఎవరైనా యూ ఫూల్ అంటే ఊరుకుంటారా? చెప్పండి. చిన్న పిల్లోడు కూడా ఊరుకోడు. ఫూల్ అంటే నేను కాదు ఫూల్, నువ్వు అన కదా. అందరికీ విజ్డమ్, విజ్డమ్ బాగా ఇష్టం అండి. సో వైజ్ పీపుల్ వాట్ దే డూ? తెలివైన వాళ్ళు ఏం చేస్తారండి? ఆత్మల్ని రక్షిస్తారు, సంపాదిస్తారు, నరకం నుంచి తప్పిస్తారు. చూడండి, జూడ్లో ఏమైనా వస్తాడంటే, యూదా రాసిన పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది, 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. యూదా 1వ అధ్యాయం, యూదా 22వ వచనం ప్రకటనకు ముందు ఉంటుందండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అదండి, కొంతమంది మేము ప్రాస్టిట్యూట్స్ ని రక్షిస్తామని చెప్పి వెళ్ళి వాళ్ళే ప్రాస్టిట్యూషన్ లో పడిపోయినటువంటి వాళ్ళు, వ్యభిచారంలో పడిపోయినటువంటి వాళ్ళు, వేశ్యల మధ్యన సేవ చేస్తామని చెప్పి వాళ్ళే వేశ్యలకు లొంగిపోయినటువంటి వాళ్ళు. అలా కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, అగ్నిలో నుంచి వాళ్ళని లాగినట్లు, నరకాగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించుడి. పుల్ దెమ్ అవుట్, సేవ్ సమ్ యాజ్ ఫ్రమ్ ఫైర్. శరీర సంబంధమైన వారి అపవిత్రతకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకోవచ్చు భయముతో కొందరిని కరుణించుడి. హేటింగ్ ఈవెన్ ద గార్మెంట్ స్పాటెడ్ విత్ ఫ్లెష్ అని ఉంటుందండి కింగ్ జేమ్స్ వెర్షన్ లో. అంటే మనకి అపవిత్రత అంటకుండా ఆత్మల్ని రక్షించాలండి. అది మనకి ఇవ్వబడినటువంటి మిషన్. ఎందుకంటే పౌలు అన్నాడు, కొందరిని రక్షించడానికి నేను వాళ్ళలాగా అయిపోయానంటాడు. కొందరిని రక్షించడానికి మనం వి మే హ్యావ్ స్పెషల్ ఎఫర్ట్. ఎందుకంటే కొన్ని చూడండి, చైనీస్ని రక్షించడానికి చైనీస్ లాగా డ్రెస్ వేసుకొని, చైనీస్ లాగా మాట్లాడి, చైనా భాష నేర్చుకొని సేవ చేసిన భక్తులు ఉన్నారు. అదోని రామ్ జడ్సన్. అలాగే తమిళనాడు వచ్చినటువంటి మిషనరీస్, ఈవెన్ మన ఆంధ్రాకి వచ్చిన మిషనరీస్, తమిళనాడుకి వచ్చిన మిషనరీస్ తమిళ్ నేర్చుకున్నారండి. ఆంధ్రాకి వచ్చిన మిషనరీస్ తెలుగు నేర్చుకున్నారు. సైలాస్ ఫాక్సినక్ ఆయన ఉన్నాడు, బ్రదర్ గ్రూప్, ఆయన మిషనరీ. ఏమి స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతాడండి.
82 సంవత్సరాల వయసు అయిన ప్రసంగం చేస్తుంటే తెలుగులో రక్షణ శృంగము అన్న దాని మీద ప్రసంగం చేస్తే ఏలేసి ఎగిరాడండి స్టేజ్ మీద. 82 సంవత్సరాలు ఆయనకి. నేను అంతవరకు ఉన్నప్పుడు విన్నాను. అలాగా ప్రజలు వాళ్ళని రక్షించటానికి వాళ్ళ వల్లే బట్టలు వేసుకుని, బ్రిటిష్ వాళ్ళు అమెరికన్స్ వచ్చి చీరలు కట్టుకుని వాళ్ళలాగా, ఇండియన్స్ లాగా, తమిళియన్స్ లాగా మధ్యన సేవ చేశారండి. అడాప్టబిలిటీ. పాపం ఎక్కడా అంటకుండా జాగ్రత్త పడ్డారు. అది ముఖ్యమండి. హేటింగ్ ఈవెన్ ద గార్మెంట్స్ స్పాటెడ్ బై ఫ్లెష్. మనం ఎందుకు ఆత్మల్ని సంపాదించలేకపోతున్నాం? చాలా మంది వీఆర్ నాట్ ఏబుల్ టు విన్ సోల్స్. వై? ఎందుకండి? మనకి ఒకటి ఆత్మల విలువ తెలియడం లేదండి. ఆత్మ విలువ ఎంతో తెలియట్లేదు. ప్రభు ఏమన్నాడు? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం ఉన్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. If one gains the whole world and loses his own soul, what does it help him? Which way does it help him? లోకం అంతా సంపాదించుకున్నాడు, డబ్బంతా తండ్రి, మల్టీ మిలియనర్స్. మైకేల్ జాక్సన్ పెద్ద ఫేమస్ సింగర్ అండి. ఈ డైడ్ మిజరబుల్ డెత్. ఎలా చచ్చిపోయాడండి పాపం. లోకం అంతా సంపాదించుకున్నాడు కానీ ప్రభువుని సంపాదించుకోలేదండి, రక్షణ పొందలేదు. కాబట్టి నాశనం అయిపోయాడు, నరకాన పోయాడు. చూసారా? కాబట్టి మనం విలువ తెలియాలి. ఈవెన్ యాక్టర్స్ లైక్ మ్యారిలిన్ మన్రో ఏమిటండి, ఏమి పాపులర్ వాళ్ళు, రక్షణ లేదు, నాశనం అయిపోయారు. ఇంకా చాలా మంది యాక్టర్స్, ఎంతో మంది డబ్బులున్న మనుషులు, బిలియనర్స్, ప్రయోజనం ఉందండి. ఆ విధంగా ట్రంప్ వన్ వే, ఆయన భక్తి ఎంత ఉన్నా లేకపోయినా హీ టాక్స్, హీ డిఫెండ్స్ బైబిల్. నేను బైబిల్ని వాల్యూ చేస్తాను, బైబిల్ ప్రకారమే అన్నీ చేస్తానని చెప్తున్నాడు. ఆయన ధనికుడు, ఆయన ఏరోప్లేనే ఉంది సొంతం. ఇక బిజినెస్ అన్ని దేశాల్లోనూ పెద్ద పెద్ద కమర్షియల్ వెంచర్స్ ఉన్నాయి, హోటల్స్ ఏమి, అలా చాలా. ఈజ్ వెరీ రిచ్ మ్యాన్. ఇదివరకు అన్ని పార్టీస్ కూడా డొనేట్ చేశాడ. ఇటు రిపబ్లికన్ పార్టీకి డొనేట్ చేశాడు. అంతకుముందు ఎక్కువ, ఇన్ఫాక్ట్ డెమోక్రటిక్ పార్టీకి ఎక్కువ డొనేట్ చేశాడు. తర్వాత రిపబ్లికన్ పార్టీ ఈజ్ విన్నింగ్ పార్టీ అని చూసి, ఆయన వాళ్ళ స్ట్రాటజీస్ అంతా బైబిల్ ప్రకారం ఉండడం చూసి రిపబ్లికన్ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత పాలిటిక్స్ పర్సూ చేశాడు. ఒక టైం ఇదివరకు నెగ్గాడు, మధ్యలో ఒకటి పోయింది, కానీ రెండోసారి ఈ కేమ్ అప్ విత్ ఎ బిగ్ మెజారిటీ. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే ఒంటి సూది బజంలో చేరుట సులభం అని చెప్పి ప్రభు చెప్పాడు. చూసారా? అయితే ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది అంటే రక్తపాతం, రోడ్ల మీద రక్తపాతం. ఎందుకండి? దే ఆర్ కిల్లింగ్ అన్బార్న్ చిల్డ్రన్. పుట్టకుండా ఉన్నటువంటి పిల్లల్ని చంపేస్తున్నారు. గర్భపాతం, అబార్షన్స్. అది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? మనకి ఆత్మల విలువ తెలియాలి. వాళ్ళ ఆత్మ విలువ వాళ్ళకి చెప్పాలి. మనం తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? రెండవది, మన కర్తవ్యం, మన విధి మనం మర్చిపోవడం. వి ఫర్గెట్ అవర్ వెరీ డ్యూటీ. చూసారా?
రోమా 1:14 పౌలు ఏమంటున్నాడంటే, నేను గ్రీసు దేశస్తులకు గ్రీసు దేశస్తులకు లాగా ప్రవర్తించాను. నేను గ్రీసు దేశస్తులు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్థుడని అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం చెప్పలేకపోయాడని చెప్పి, వాళ్ళకి సువార్త చెప్పలేకపోయాడని రుణస్థుడని అంటున్నాడు. మరి మనం ఇంకా ఎంతమందికి ఎన్ని రుణస్థులు అండి మన దేశంలో? మనం తెలుగు వారి మధ్యనే చేస్తున్నాం. ఇంకా ఎన్నో భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నావా? ఎంకరేజ్ చేస్తున్నావా? మన విధి. పౌలు ఏమంటాడండి? వో ఇస్ మీ ఇఫ్ ఐ ప్రీచ్ నాట్ ద గాస్పెల్. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. అలాగ మనం అనుకుని సేవ చేస్తుంటే ప్రపంచం అంతా ఎప్పుడో సువార్త వెల్లడై ఉండేదండి. The whole world would have been evangelized by now. ప్రతి క్రైస్తవుడు కూడా ఓ ఇస్ మీ ఇఫ్ ఐ ప్రీచ్ నాట్ ద గాస్పెల్ అని చెప్తుంటే, నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అని పౌలు చెప్పినట్టు మనం చెప్పగలిగితే సువార్త అందరికీ వ్యాపించబడి ఉండేదండి. మూడో రీజన్ మనం ఎందుకు ఆత్మలను సంపాదించలేకపోతున్నామంటే, దానికి కావలసిన క్రయధనం వెల, ఇట్ కాస్ట్ సంథింగ్, చెల్లించలేకపోవడం. ఒక్కోసారి మనకు మంచి ఉద్యోగం వచ్చే దేవుడు సేవ పిలిస్తే, ఐ వాంట్ టు బి ఇన్ మై కంఫర్ట్ జోన్, నేను నా ఉద్యోగం వదలను, ఉద్యోగం వదిలితే నన్ను ఎవరు పోషిస్తారు అన్న భయం. సిటీ స్టడ్, లాస్ట్ టైం చెప్పాను మీకు, ఎటువంటి క్రికెటర్ అండి బాబు, వరల్డ్ ఫేమస్ క్రికెటర్. తన ప్రైజ్ మనీ ఈజ్ ఎ ఫార్చ్యూన్. చివరికి అదంతా సేవకి ఇచ్చేసి, అదంతా బైబిల్ సొసైటీకి ఇచ్చేసి, ఎందుకంటే బైబిల్ అనేక భాషల్లో ప్రింట్ చేయడానికి ఇచ్చేసి, తన పెళ్లికి పాత బట్టలతో వెళ్ళాడండి. వెల చెల్లించాడు. తన పెళ్లికి పెళ్లి కూతురు పెళ్లికొడుకు కూడా పాత బట్టలే, కొత్తవి కొనుక్కోలేదు, డబ్బులు. ఈ ఆన్లైన్ ఉన్న 40 ఫ్యామిలీస్ లో ఒక్కళ్ళు కూడా ఎవరైనా పాత బట్టలతో పెళ్ళైన వాళ్ళు పెళ్లికి వెళ్ళారంటే మీరు అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు. యూ నీడ్ ఏ కమెండేషన్. ఆశ్చర్యంగా ఉంది అంకుల్. ఎనివే, నీకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి నువ్వు ఇంకా క్వాలిఫై. ఇదమ్మా ఏంటంటే సిటీ స్టడీ ఎంత, ఇది మల్టీ మిలియనర్. అప్పు చేసి కొంటారు అంకుల్ బట్టలు. ఏమండి? అప్పు చేసి కొంటారు, ఇంకా అప్పులు చేసుకుంటారు. అవును, కరెక్ట్. ఈయనైతే ఉన్నదంతా సేవకి ఇచ్చేసి పాత బట్టలతో పెళ్లి చేసుకున్నాడు. చెప్పాడు వారికి, పెళ్లి కూతురికి, నీకు పెళ్లి కొంటాను, కొత్త బట్టలు కొంటాను, నా దగ్గర డబ్బులు లేవు, నేను కొత్త బట్టలు కొనుక్కోవట్లే, అంతా దేవుని సేవకే అంటే. షీఈస్ విల్లింగ్. ఐ సెడ్ ఐ డోంట్ నీడ్ న్యూ డ్రెస్, విల్లింగ్ టు పే ద ప్రైస్. మిషనరీస్ అండి అటువంటి త్యాగాలు చేసి రాబట్టి మనం వాళ్ళ ఫ్రూట్ ఆఫ్ ద లేబర్ వీఆర్ ఎంజాయింగ్. కొన్ని మిషనరీ సంస్థలు ఎన్నెన్ని ఎకరాలు కొనేసారండి. అదంతా వాళ్ళకి జనరేట్ చేసిన మనీ ఇక్కడ పట్టుకొచ్చి వాళ్ళ ఖాతాలో వేసుకోలేదండి. ఇక్కడ కొనేస్తే ఇప్పుడు ఆ డబ్బు కొట్టేయడానికి ఆ సంఘస్థులు ట్రై చేస్తున్నారు, పాలిటిక్స్ ప్లే చేసి. చూసారా? Instead of being contributors to the work of God, they are destroyers of the work of God.
దేవుని సేవకు తోడ్పడే బదులు అది నాశనం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. వెల చెల్లించడానికి ఇష్టం లేకపోవడం. 1 కొరింథీ 10:33 చదివితే చదవండి ఎవరైనా అన్నిటి చూసి. నేను కూడా స్వప్రయోజనమును కోరుకొనక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయముల్లోనూ అందరినీ సంతోషపెట్టుచున్నాను. అన్ని విషయాల్లో. ఇంకొక కారణం మనకి దేవుని భయం లేకపోవడం. We don't fear God. 2 కొరింథీ 5:11 చదవండి ఎవరైనా అన్మ్యూట్ చేసి. జాన్ ఇందాక మాట్లాడావు కదా, అన్మ్యూట్ చేసి చదువు. అంకుల్ చెప్పండి, వాక్యం చెప్పండి నాకు మళ్ళీ ఒకసారి. అంటే వెళ్ళలేదనమాట. 2 కొరింథీ 5:11. ఇలా సడన్ గా ప్రశ్నలు వేస్తాను కాబట్టి అందరూ మెలకువగా అలర్ట్ గా ఉండాలి. కావున 2 కొరింథీ 5:11. కావున మేము ప్రభువు విషయమై ఉమ్, భయముంచి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, ఉమ్. మీ సాక్షులకు కూడా ప్రత్యక్షపడిన మీ మనస్సాక్షి మనసాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి నమ్ముచున్నాను. చూసారు, మనకి దేవుని భయం ఉంటే మన ప్రవర్తన వేరుగా ఉంటుందండి. దేవుని భయం లేకపోతే నిర్లక్ష్యంగా విచ్చలవిడిగా ఉంటాం. దేవుని భయం ఉంటే ఆత్మను సంపాదిస్తాం. ఈ దట్ విన్ సోల్స్ భారం లేకపోవడం. పౌలు అంటాడు, నేను నా సహోదరులను సంపాదించడానికి క్రీస్తుకు బయట శాపగ్రస్తుడి అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళు రక్షించబడాలి, అది నా ఆశ. రోమా 9:1 చెప్తాడు. మన బంధువుల కోసం మనకి ఏమైనా బర్డెన్ ఉందండి లేదా? పౌలు తన బంధువుల కోసం, యూదుల కోసం ఎంత భారం కలిగి ఉన్నాడు. మనకు ఆ భారం ఉందండి? మన బంధువులు, కజిన్స్, సిబ్లింగ్స్ నరకానికి పోతుంటే, పేరెంట్స్ లేకుంటే పేరెంట్స్ ఇల్లా, ఫాదర్ ఇల్లా, మదర్ ఇల్లా నరకానికి పోతుంటే ఏమన్నా లక్ష్యం ఉందండి? ఈరోజు ఒక ఆమె ఇంగ్లాండ్ నుంచి ఫోన్ చేసింది. చెప్తుంది, అంకల్ మా కొడుకుని మేము మా తల్లిగారి ఇంటి దగ్గర వదిలేసి రావాల్సి వచ్చింది. ఇప్పుడు నా భర్త పట్టుకొస్తున్నాడు ఆ బిడ్డని. కానీ ఆ బిడ్డని మేము అన్యులైన మా తల్లి దగ్గర ఉంచడం వల్ల వాడికి ఇప్పుడు మాటలు రావడంలే. మాట్లాడే ఏజ్ వచ్చింది కానీ మాటలు రావడంలే. చూడండి, ఇంకొక సెక్షన్ మెసేజ్ పెట్టారు, అన్నులు ఇచ్చిన స్వీట్స్ తిన్నారట, గొంతు పడిపోయింది. చూడండి, మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలండి. అన్యులతో విజ్జోడుగా ఉండకుండా. దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడో తెలుసండి ఈ అన్యుల విషయంలో? నిర్గమకాండము 23వ అధ్యాయం, నిర్గమకాండము 23వ అధ్యాయం 13వ వచనం ఎవరైనా దయచేసి చదవండి. నిర్గమకాండము 23వ అధ్యాయం 13వ వచనం. నేను మీతో చెప్పిన నీటిని జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటి నుండి
రానియ తగదు. విన్నారా? ఇది కంటది పెట్టండి. వేరొక దేవుని దేవత పేరు మీరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. చూసారా? ఇప్పుడు వైజాగ్ ప్రాంతంలో ఉన్నవారు థర్స్డేని మీరు ఏమని పిలుస్తారండి? దేవత పేరు పెట్టి పిలుస్తారు. దానికి ఇంకొక లక్ష్మీవారం ఇంకొక పేరు ఉంది. లక్ష్మీవారం లక్ష్మీవారం అమ్మా, దానికి లక్ష్మీవారం పేరు ఉందమ్మా. గురువారం అన్న పేరు ఉంది. లక్ష్మీవారం మీకు లక్ష్మీవారం మాటలు వెళ్ళలేదమ్మా? మీ తెలుగు క్యాలెండర్లో ఏమని రాసి ఉంటుంది? అక్కడ లక్ష్మీవారం అని రాసి ఉంటుందా, గురువారం అని రాసి ఉంటుందా? గురువారం అని రాసి ఉంటుంది బ్రదర్. ఒక్కొక్కసారి గురువారం చెప్పండి. ఆ దెయ్యం పేరు ఎందుకు? దెయ్యం పేరు ఎందుకు మనం ఉచ్చరించకూడదు? అంటే మేమేం అనం బ్రదర్, తిరుదురు అనేస్తాం, లేకపోతే గురువారం అనే అంటున్నాం. మన ప్రార్థనలో కూడా ఆ మాట రాకూడదండి. ఏం చెప్పాడు దేవుడు? వేరొక దేవుని లేకుంటే దేవత పేరు ఉచ్చరింపకూడదు. ఎందుకంటే మన నోరు అది మాట్లాడుతుంటే డిఫైల్ అవుతుంది అనమాట, అపరిశుద్ధం అవుతుంది. అది నీ నోటి నుంచి రానియకూడదు, మన నోట్ల నుంచి బయటికి రాకూడదండి. థ్యాంక్ యూ. డాక్టర్ విజయ్ కుమారి, మీరు కూడా ఆ వొకాబులరీ కరెక్ట్ చేసుకోవాలి. ఆ లక్ష్యం, ఆ పాత పేరు మీరు తీసేసుకోవాలి. తీసేసుకుంటే మీకు అది మేలు, ఎంతో మంచిది. ఇట్ విల్ డూ యూ గుడ్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ అన్య దేవతల పేర్లు ఉచ్చరింపకుండా ఉంటామో మనకి మేలు జరుగుద్దండి. అది ఆ పేర్లు మీ నోట రానియకూడదు. మన నోట అంటే అది రాకూడదు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే మనం ఆత్మలో ఎదుగుతామండి. లేకుంటే ఇవన్నీ అవుతాయి తెలుసా అండి? బకెట్కి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి చూడండి, అలాగే అయిపోతాయి. ద స్పిరిచువాలిటీ లీక్స్ అవుట్. మన యొక్క ఆత్మశక్తి ముఖ్యంగా అన్యుల నుంచి వచ్చిన బిడ్డలకి ఈ వొకాబులరీ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి. ఈ పదజాలం మనం అది మార్చుకోవాలి. మనం అది మార్చుకుంటే ఏమవుతామండి? పరిశుద్ధపరచబడతాం. మన నాలిక పరిశుద్ధపరచబడుతుంది. అందుకని యెషయా ఏమంటున్నాడండి 6వ అధ్యాయంలో, ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్, ఐ లివ్ ఇన్ ద అన్క్లీన్. పవిత్రమైన పెదవులు గలవారు. యా, చదవండి 6వ అధ్యాయం యెషయా 6వ అధ్యాయం 5వ వచనం. చదవండి 5వ వచనం. నేను అయ్యో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడను. నేను నశించి రాజును రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకుంటుని. చూసారు? రాజు, ఇదివరకు ఇజ్రాయెల్కి రాజు లేరు కదండి. రాజు ఎవరంటే దేవుడు. అందుకనే రాజును కన్నులారా చూశాను, సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని. మొదటి వచనంలో చెప్తున్నాడు, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం ప్రభు ఆసీనుడై ఉండగా చూచితిని. ఇది వరకు ఫస్ట్ కింగ్ సాల్ని అపాయింట్ చేయకముందు వాళ్ళకి రాజు ఎవరండి? దేవుడే. యుద్ధాలు చేసేది ఈ రాజే, దేవుడే. వాళ్ళని నడిపించేది
ఆ బానిసత్వం నుంచి బయటికి లాగింది దేవుడేనండి. కాబట్టి మన పెదవులు ఎక్కడ దేవునికి ఆయాసకరమైనది మాట్లాడకుండా పరిశుద్ధపరుచుకుంటే మనకెంతో మేలండి. అది నేను పాపమని చెప్పడం లేదు, కానీ మనకి మన స్పిరిచువాలిటీకి ఒక లీక్ అయిపోతుంది అనమాట. లీక్ మనం ఎందుకు లీక్ అంటే వీల్ గాలి ఉంటే పవర్ఫుల్గా ఉంటుంది కదండి. ఒక నెయ్యిలో ఒక రంధ్రం కూర్చుంది అనుకోండి, ఏమవుతుంది? పంక్చర్ అయిపోతుంది. కారు కానీ, స్కూటర్ కానీ, మోటార్ సైకిల్ కానీ, ఈవెన్ ఏరోప్లేన్ కానీ. అందుకని ఏరోప్లేన్కి టైర్స్ ఎన్ని ఉంటాయో తెలుసా అండి? 4 టైర్స్ ఒక సైడ్, ఇంకొక సైడ్ 4 టైర్స్. చూసారా? మళ్ళా నోస్ దగ్గర ఇంకొక 2 టైర్స్. ఒకటి కాదు, ఒకటి పంక్చర్ అయినా ఇంకోటి ఉంటుంది అన్నమాట సేఫ్ ల్యాండింగ్కి. ఎందుకంటే ఫ్లాట్ టైర్ అంత డేంజరస్. ఇప్పుడు కొత్తగా ఈ నైట్రోజన్ ఏమిటంటే గ్యాస్ ఒకటి, ఇంకొకటి ట్యూబ్లెస్ టైర్స్ వచ్చినాయి. ట్యూబ్లెస్ టైర్స్, అవన్నీ ట్యూబ్లెస్ టైర్స్. దాంట్లో నైట్రోజన్ ఫిల్ చేస్తారు. మామూలు గాలి కొట్టనండి. ఇప్పుడు కూడా కార్లో చాలా మంది నైట్రోజన్ ఫిల్ చేస్తారు. అది క్వశ్చన్ ఎక్కువ, వేర్ అండ్ టైర్ తక్కువ. పంక్చర్ అయితే 2 టైర్లు పంక్చర్ అయిపోయింది అనుకోండి, వాబుల్ అయిపోతుంది ఆ హై స్పీడ్ ల్యాండింగ్కి. కాబట్టి మనం ఇక్కడ అలాగుంది. ఈ ప్రాఫిట్ అండి, యెషయా ప్రవక్త, ఆయనే చెప్తున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడిని. అపవిత్రమైన కొంతమంది అంటే మంచి నీళ్ళలాగా అబద్ధం ఆడేస్తారండి. ఏంటి కా కొడుకు పెడతారని తెలుగులో సామెతం చూడండి. సో కాల్ బిలీవర్స్ మంచి నీళ్ళలాగా అబద్ధాలు చెప్పేస్తారు ఫ్లూయెంట్గా. మళ్ళీ అడిగితే ఏమయ్యా అబద్ధాలు చెప్తారండి? అప్పుడప్పుడునండి, అప్పుడప్పుడు చెప్పాలండి, అప్పుడప్పుడు విషయం తాగచ్చా? ఇది అపవిత్రమైన పదాలండి. అబద్ధమైన పదాలు, అబద్ధమైన నాలుక దేవునికి ఇష్టం ఉండదు. అది మోసకరం. వీ షుడ్ నాట్ చీట్ అవర్ సెల్స్. అపవిత్రమైన పదవులు గలవాడును, అపవిత్రమైన పదవులు గల జనుల మధ్య నివసించేవాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటున్నాను. కనులారా. అప్పుడు శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుంచి కారుతో తీసిన, అంటే విత్ టాంగ్స్ తీసిన నిప్పును చేత పట్టుకొని నా దగ్గర దగ్గర వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఏమని చెప్తున్నాడండి? ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. మనం ప్రభువుని అడగాలి, ప్రభువా బర్న్ మై టంగ్ లార్డ్, బర్న్ మై లిప్స్ లార్డ్ with live coal from your altar. ఇది నీ పెదవులకు తగిలినది కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైంది, నీ దోషం తగిలిపోయినను. అప్పుడు శాంక్టిఫై అయిన తర్వాత, పెదాలు పరిశుద్ధపరచబడిన తర్వాత, నాలుక పరిశుద్ధపరచబడిన తర్వాత, నేను ఎవరిని పంపేదంటే నేనున్నాను ప్రభువా నన్ను పంపించని చెప్తున్నాడు. 8వ వచనం చూసారా? ఆత్మల మీద భారం వచ్చేసింది. అప్పుడు ఎప్పుడైతే మన థాట్స్, మన లుక్స్, మన వర్డ్స్ శాంక్టిఫై అవుతాయో ఆత్మల భారం వస్తుందండి. దేవుని భయం వస్తుంది, ఆత్మల మీద ప్రేమ వస్తుంది. చూసారా? సో we have seen how we are not able to win souls. ఎలాగా
ఆత్మలను సంపాదించలేకపోతున్నాం. అసలు ఆత్మలను ఎందుకు సంపాదించాలండి? ఎందుకు సంపాదించాలి? ఇది దేవుని ఆజ్ఞ అండి. మార్క్స్ వార్తలో చెప్పాడు, మత్తయి వార్తలో చెప్పాడు, మార్క్ 16:15 ఏం చెప్పాడండి? చదవండి. ఆఖరి అధ్యాయం, మార్క్ ఆఖరి అధ్యాయం, మార్క్ 16:15. మరియు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇదేదో ఒక పర్టిక్యులర్ కాస్ట్కి కానీ, పర్టిక్యులర్ ట్రైబ్కి కానీ, పర్టిక్యులర్ కంట్రీకి కానీ కాదండి. ఇది సర్వలోకానికి, సర్వ సృష్టికి, అంటే అన్ని తెగల వారికి, అన్ని జాతుల వారికి, మానవుడు అన్నవాడికి ఈ సువార్త శుభవార్త. ఏ దేశంలో ఉన్నా, ఏ ఐలాండ్లో ఉన్నా, ఎంత రిమోట్ ప్లేస్లో ఉన్నా, జంగిల్లో ఉన్నా, ట్రైబల్స్ అయినా సరే, వీరందరికీ సువార్త అండి. ధనికులకి, బీదలకి, అందరికీ సువార్త. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అది దేవుని కమాండ్. మనం చేస్తున్నామండి. ఫైనల్ గా మనం ఎంతో మందిని కలుస్తూ ఉంటాం. ఒక్క మాటన్నా దేవుని గురించి చెప్తా ఉంటామా? ఒక్క మాటన్నా, అట్లీస్ట్ వన్ వర్డ్. పార్టింగ్ స్టేజ్ లో ఇక బై బై అని చెప్పే ముందు ఎప్పుడన్నా మీరు యేసు ప్రభు గురించి ఎప్పుడైనా విన్నారా? ఈరోజు వస్తూ దారిలో బయటికి వెళ్ళాం, వచ్చే దారిలో సీతాఫలకాయలు అమ్మే అబ్బాయి ఉన్నాడు. అడిగాను, బాబు ఎప్పుడైనా యేసు ప్రభు గురించి విన్నావా? అతను యేసు ప్రభు అంటే తనకు అర్థం కాకపోతే యేసు మసీహ అని చెప్పా. కొంచెం బిత్తరపోయి చూస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాను, నాతో మాట్లాడాడు ఆయన, నీతో కూడా మాట్లాడతాడు, ఏం పేరు అని చెప్పి అడిగాను. ఏం పేరు అంటే ఏదో క్రిస్టియన్ పేరు చెప్పాడండి. ఏంటి నువ్వు క్రిస్టియన్ అని అడిగా. లేదు సార్ నేను ముస్లిం అంటున్నాడు. మరి మీ ఖురాన్లో యేసుప్రభు గురించి 25 సార్లు రాయబడి ఉంది, నువ్వు ఎప్పుడైనా చదివావా? నీకు తెలుసా అన్న. తెలుసు సార్ అన్నాడు. మహమ్మద్ గురించి ఎన్నిసార్లు ఉందో తెలుసా అన్న. నీ ఖురాన్లో 4 సార్లే ఉంది. మహమ్మద్ గురించి 4 సార్లు ఉంది. మహమ్మద్ తనే చెప్తాడు నేను పాపిని అని. తనకి పరిశుద్ధత లేదు. మహమ్మద్ ఏమి ఖురాన్లో కూడా యేసు ప్రభు ఆయన ఒక మట్టితో బొమ్మ చేసి ముక్కులో ఊతే అది బర్డ్ ఎగిరిందట. అంటే సృష్టికర్త, ఈజ్ ఎ క్రియేటర్, ఈజ్ గివెన్ లైఫ్ టు మడ్. మడ్తో చేసిన ఆదాం గేటి, మట్టితో చేసిన పక్షి గేటి. ఎందుకంటే వాళ్ళు కూడా నమ్ముతారు మనిషి మట్టిలోంచి చేయబడ్డాడని చెప్పి. ఆదాము మట్టిలోంచి చేయబడ్డాడని వాళ్ళు నమ్ముతారు. ఖురాన్ ఈజ్ ఎ డిస్టార్టెడ్ వర్షన్ ఆఫ్ బైబిల్. యేసు ప్రభు గురించి ప్రత్యేకంగా మట్టితో ఆయన బర్డ్ పక్షిని చేశాడట, ముక్కులో ఊతే అది ఎగిరిందట. చెప్పాను, నా దగ్గర ఖురాన్ కాపీ ఉంది, నేను చదివాను. నువ్వు యేసు ప్రభు గురించి అది చదువుకో, యేసు ప్రభు గురించి నీకు తెలుస్తుంది. అప్పుడు యేసు ప్రభు గురించి యేసు ప్రభు ప్రార్థన చేసుకో, మీ ఖురాన్లో ఉన్న యేసు ప్రభుకి ప్రార్థన చేసుకో, అప్పుడు యేసు ప్రభు నీతో మాట్లాడతాడని చెప్పాను. చూడరా, వాడు ఫ్రూట్ వెండర్ అయి ఉండొచ్చు, లేకుంటే ఎవరైనా సరే ఇంట్లో మీ ఏసీ రిపేర్ చేయడానికి వచ్చినోడు అయి ఉండొచ్చు, లేకుంటే వాటర్ క్యాన్ తెచ్చేవాడు అయి ఉండొచ్చు. ఒక 2 మాటలనే చెప్తున్నారా? అది చాలా ముఖ్యం అండి. అది ఆజ్ఞ. మీరు సర్వలోకమునకు వెళ్ళి
కొన్ని సంఘాలు ఏమంటే సర్వలోకమునకు వెళ్ళి కాదు, మీరు సర్వలోకాన్ని రిట్రీట్కి పిలవండి. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వాళ్ళందరినీ ఇక్కడ పిలవండి, వాళ్ళు రిట్రీట్కి వచ్చి వాక్యం వినాలి, మీరు వెళ్ళొద్దు. అప్పుడు నేను చెప్పాను, నా బైబిల్ ఏం చెప్తుందంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించమని ఉంది, సర్వలోకమును రిట్రీట్కి తీసుకురమ్మని ఎక్కడ లేదని చెప్పాను. ఎవరు రాడు. మనం సర్వలోకమునకు వెళ్ళి వాక్యం చెప్పాల్సిందే కానీ ఇదేంటి చాలా పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది. చూడండి, తప్పుడు అడ్వైజ్ ఇస్తే సంఘానికి చాలా నష్టం అండి. ఇంకా మత్తయి సువార్తలు ఏముందో చూద్దామండి. ఆఖరి అధ్యాయం, లాస్ట్ బట్ 1 verse. మత్తయి 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను వెళ్ళి శిష్యులుగా చేయండి. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలండి, వాళ్ళు ఇక్కడికి రారు. మారిన తర్వాత ఏదైనా మీటింగ్ లో ఇన్వైట్ చేస్తే రావచ్చు, మారక ముందు వాళ్ళు రారు. నో వే. చూసారా, వెళ్తున్నామా, వేరు వేరు స్థలాలకు ఎన్నో చోట్లకి వెళ్తా ఉంటాం, బిజినెస్ విజిట్స్ లో ఇంకా అనేక చోట్లకి వెళ్తా ఉంటాం. మరి వెళ్ళిన చోటల్లా ఆయనకి సాక్షులుగా ఉంటున్నామండి. ఆర్ వి సోల్ విన్నర్స్? ఆర్ వి స్ప్రెడింగ్ హిస్ ఫ్రాగ్రెన్స్? ఆయన సువాసన వెదజల్లుతున్నామా? సమస్త జనులను శిష్యులుగా చేయడి. ఇంకా ఇది అందరూ మారడం దేవుని చిత్తం అండి. అందరికీ సువార్త ప్రకటించబడ్డాం. ఈ రక్షణ సువార్త అందరికీ ప్రకటించడం అన్నది దేవుని చిత్తం. 1 తిమోతి 2:4 చదవండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. మళ్ళీ చదవను అంకుల్. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును మనుషుల్లో గూర్చిన అందరూ అండి, అనుభవ కొందరు. జ్ఞానము గలవారే. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, మనుషుల్లో కొందరు రక్షణ పొందేనండి. ఏమనుంది? నా బైబిల్లో మనుషులు అందరూ రక్షణ పొందేనుంది. మీ బైబిల్ ఏమనుందండి? అలాగే ఉందా? మనుషులందరూ రక్షణ పొంది. మనుషులందరూ అని ఉందండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలెనని నిశ్చయించుచున్నాను. చున్నానా? ఇది దేవుని ఇష్టం అమ్మా, నీ ఇష్టం నా ఇష్టం కాదు. చున్నాడు, మళ్ళా చదవమ్మా. కరెక్ట్. తప్పులు చేస్తే మీనింగ్ చేంజ్ అయిపోతుంది. అవునండి, అవును, ఓకే. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారి ఉండవలనని నిశ్చయించుచున్నాడు. అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. మళ్ళా చదవమ్మా, ఇంపోజిషన్ లాగా చదువు, మళ్ళా 2 సార్లు చదువు. అనుభవ జ్ఞానం గలవారి ఉండవలనని నిశ్చయించుచున్నాడు. మొదటి నుంచి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారు ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. అది చూసారా, ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే దట్ ఆల్ మెన్ ఎవ్రీవేర్ షుడ్ బి కన్వర్టెడ్. ఇంకా అందుకే రాకడ కూడా ఆయన ఆలస్యం చేస్తున్నాడండి. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? కొందరు ఆలస్యం అన్నట్టు 2 పేతురు 3:9. 2 పేతురు 3:9 చదవండి. కరెక్ట్ గా చదవండి ఎవరన్నా.
కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడ్ల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూసారా, ఎవడూనూ నశింపవలనని ఇచ్చేంపక. హీ డజంట్ వాంట్ ఎనీబడీ టు పెరిష్. ఈవెన్ ద మర్డరర్, క్రిమినల్, వర్స్ట్ క్రిమినల్ కూడా సువార్త వినకుండా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదండి. హార్డ్ కోర్ క్రిమినల్ కూడా. ఈ మధ్యన ఐ థింక్ లాస్ట్ వీక్ అనుకుంటా నేను గ్రూప్లో ఒక టెస్టిమనీ షేర్ చేశాను, షార్ట్ టెస్టిమనీ. అతను ఒక టెర్రరిస్ట్, ముస్లిం టెర్రరిస్ట్. ప్రభు అన్నాడట, ఒక సువార్త, ఒక మాట విన్నాడు, ఒక శబ్దం విన్నాడు, నేను నీ పాపములు క్షమించానన్నాడు. నా పాపములు క్షమించబడ్డా? అల్లా తీర్పు టైంలో కదా క్షమించేది అని చెప్పి ఐ కాంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కావడం లేదు. ఖురాన్ ఏమో తీర్పు టైంలో అంత అయిపోయాక అప్పుడు తెలుస్తుంది అని ఉంది కదా, పాపక్షమం అప్పుడు కదా, ఇప్పుడు కాదు కదా. అంటే నువ్వెవరు అని అడిగాడట. అడిగితే నేనే మార్గము సత్యము జీవనై ఉన్నానని చెప్పాడట. నాకేం అర్థం కావట్లేదండి, క్లియర్గా చెప్పండి. నేను యేసు ప్రభువుని అని చెప్పాడట. ఎవరికి? ఆ టెర్రరిస్ట్కి. అంతేనండి, టెర్రరిస్ట్ మారిపోయాడు. క్రిమినల్, వర్స్ క్రిమినల్ మారిపోయాడు. మర్డర్ స్వార్థకుడు అయిపోయాడు. ఇది నిజంగా జరిగిన సంగతి. అలా యూట్యూబ్లో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. హార్డ్ కోర్ క్రిమినల్స్ దేవుడు మార్చేసాడు, టెర్రరిస్టులు దేవుడు మార్చేసాడు. మనం అనుకుంటాం ఈ టెర్రరిస్ట్ గురించి ఎందుకు రన్ చేయాలి, వాడు నరకానికి పోయి మన మాడతా ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం. బట్ గాడ్ డజంట్ డిజైర్ దాట్. దేవుడు కోరేది ఏంటి? అంతటా అందరూ మారుమనసు పొందాలి అని చెప్పి ఆయన ఆశ, ఆయన చిత్తం అది. ఇట్ ఇస్ నాట్ ఎనీబడి టు పెరిష్. ఈవెన్ యూదా ఇస్కరియోతు కూడా వాడి గనక ప్రభు దగ్గరికి, సిలువ దగ్గరికి వచ్చి, ప్రభు నన్ను క్షమించు, నేను బుద్ధి లేకుండా చేశాను, నాకు ఆ డబ్బు ఏమి సంతోషం లేదు, తీసుకెళ్ళదు టెంపుల్లోనే పడేశాను, నీ కాళ్ళ దగ్గరికి వస్తున్నాను ప్రభు నన్ను క్షమించు అని మొరబెట్టుంటే, ఉరిపెట్టుకునే బదులు సిలువ దగ్గరికి వచ్చి ఏడ్చుంటే ప్రభు క్షమించి ఉండేవాడండి. ఆ దొంగని క్షమించాడు చూడండి, ఒక పక్కన ఉన్న దొంగని. అలాగా ఈ దొంగను కూడా క్షమించి ఉండేవాడు. వీడు దొంగడే కదా, డబ్బు నుంచి వాడి దగ్గర ఉంది, ఈజ్ ఎ ట్రెజర్. డబ్బు కొట్టేస్తా ఉన్నాడు ఎప్పటికప్పుడు. ఇంకా 30 వెండి నాణాలకి యేసుప్రభు కూడా అమ్మేస్తే ఇంకా 30 వెండి నాణాలు వస్తాయని చెప్పి అమ్మేశాడు. అంతకు మునిపేమో యేసుప్రభు ఇక్కడ కింగ్డమ్ పెడితే నాకు ఫినాన్స్ పోర్ట్ఫోలియో వస్తుంది అనుకున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభుని సిలువ వేశారో ఇక వాడి హోప్స్ అన్ని ఈదెవర్ బిలైడ్. వాడి ఇది మేడలన్నీ కూలిపోయినాయి, గాలి మేడలన్నీ కూలిపోయినాయి. ఇక సరే ఆఖరి క్షణంలో ఏదో కొద్ది గొప్ప డబ్బు చేసుకుందాం, ఎంత వస్తే అంత అని చెప్పి డిస్ట్రెస్ సేల్ లాగా 30 వెండి నాణాలకి అమ్మేశాడు యేసుప్రభుని. వాడు కూడా వచ్చి యేసుప్రభు పాదాల దగ్గర పడి ఉంటే క్షమించి ఉండేవాడండి. కానీ రాలే, హృదయం కఠినం చేసుకున్నాడు. పాపం ఏం చేస్తాడంటే హృదయం కఠినం అయిపోతుందండి. వాడు స్వార్థ విని 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 వాడు దొంగంటే, సిలువ మీద ఉన్న దొంగంటే స్వార్థ వినని వాడండి. లేకుండా విన్నా ఏదో బై హియర్సే. ఇక్కడేంటి యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉండి 12 మంది శిష్యుల్ని ప్రభు అనాయింట్ చేసి, అభిషేకించి, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి శక్తి ఇచ్చి పంపిస్తే వెళ్ళిన వారిలో వీడొకడండి. బహుశా అప్పుడు వాడు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు కూడా పోయిండే. అటువంటి వాడు. అందుకని ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 7:28, ప్రభువా నేను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే అన్నాడు. చూసారా?
హి మిస్ ద బోట్. మనం ఇప్పటికైనా ఎటువంటి వారమైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇఫ్ వి హంబుల్ అవర్ మనం కనుక తగ్గించుకొని, ప్రభువా నేను పాపిని, నేను దౌర్భాగ్యురాలని, నా బుద్ధి గడ్డి తిన్నది ప్రభువా ఇంతకాలం, ఇప్పుడు నేను నా ఫాల్ట్ రియలైజ్ అవుతున్నాను, నన్ను క్షమించు, నాతో మాట్లాడు అంటే, మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రిమోట్ విలేజ్లో ఉన్నా, ఏ ద్వీపంలో ఉన్నా దేవుడు మాట్లాడతాడండి. నబిల్ ఖురేషి అన్న ముస్లిం డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్, స్పెషలిస్ట్, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరికండి? అల్లాహకి ప్రార్థన చేస్తున్నాడు. దేర్ ఇస్ టైటిల్, పుస్తకం రాశాడు, ఐ ప్రేడ్ టు అల్లా అండ్ జీసస్ స్పోక్ టు మీ. అల్లా ఇస్ నాట్ గాడ్. అల్లా ఆయన మాట్లాడలే, యేసు ప్రభు మాట్లాడాడు. శ్రీలారా, ఆయన చేస్తున్న ప్రార్థన ఆయనకి తెలిసింది ఎలా పేరు అల్లా అని, కానీ అల్లా మాట్లాడలే, యేసు ప్రభు మాట్లాడాడు. నన్ను వెంబడించున్నాడు. అప్పుడు బైబిల్ కొనుక్కొని బైబిల్ చదవడం మొదలు పెట్టాడు. అంతవరకు బైబిల్ చదవలే అతను. తర్వాత రవి జకరియాస్ మినిస్ట్రీలో పార్ట్నర్గా ఉండి సేవ చేశాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడండి, కాబట్టి ఇది మన డ్యూటీ అండి, ఇది దేవుని చిత్తం. ఇంకా దేవుడు మనల్ని శక్తి లేకుండా సేవ చేయమంటలేదండి, ఎలాంటివి ఇస్తున్నాడు, శక్తి ఇస్తున్నాడు. అపోస్తల కార్యములు 1:8 ఏం చెప్తున్నాడండి? పైనుంచి శక్తి పొందే వరకు మీరు ఇక్కడ కనిపెట్టండి అన్నాడు. తర్వాత శక్తి వచ్చింది. దే వర్ ఆల్ అనాయింటెడ్, దే రిసీవ్డ్ స్పెషల్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ కొమ్మరింపు చూశారు, నింపుదల చూశారు. దేవుడు ఎంతో అలా వాడుకున్నాడండి. ఈ అపోస్తల కార్యములు అంతా దీస్ ఆర్ యాక్చువల్లీ యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ కార్యములు. ఇది అపోస్తల కార్యములు కాదు. ద రియల్ థింగ్ ఈజ్ యాక్ట్ ఆఫ్ పరిశుద్ధాత్మ కార్యములు. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు ఇవన్నీ. ఏమిటండి? పేదరు నడుస్తుంటే సిక్ పీపుల్ హీల్ అయిపోయారు. ఇదివరకు యేసు ప్రభువుని ఎరగనని బొంకిన పేతురు తను నడుస్తుంటే, ఇప్పుడు మారిపోయిన తర్వాత తను నడుస్తుంటే ఆ నీడకి జబ్బుగా ఉన్న వాళ్ళు బాగైపోయారండి. ఇజంట్ ఇట్ వండర్ఫుల్? అటువంటి శక్తి ఇస్తున్నాడు మానవునికి. అప్పుడు పేతురేమో నేను నాకు చాలా శక్తి ఉంది, వచ్చి నన్ను పూజించండి అని చెప్పాడా? లేదండి. పేతురు ప్రకటించింది యేసు ప్రభువు మాత్రమే. యేసు ప్రభు పాదాల దగ్గర పడమని కొర్నేలు పిలుచుకున్నప్పుడు కూడా యేసు ప్రభు గురించి చెప్పాడు. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు గురించి చెప్పాడు. ఆయన మహిమ దొంగిలించలే. మనం ఆయన మహిమ దొంగిలించకూడదు. మనకి ఏదన్నా ఈవులు ఇస్తే ఆ ఈవులు దేవుని రాజ్య వ్యాప్తికే వాడాలి. అందుకని అపోస్తల కార్యములు 1:8 ఏం చెప్తున్నాడండి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండుడి అంటూ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. అంటే మీకు కనబడే హొరైజన్ వరకు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు హొరైజన్ కనిపిస్తూ ఉంటుంది. ఎంత దూరం వెళ్ళినా హొరైజన్ షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నామండి. ఇంకా దెర్ ఇస్ ఎ మాసిడోనియన్ కాల్. ఒక్కోసారి దేవుడు చెప్తాడు, పిలుస్తాడు, మాకు వచ్చి సువార్త ప్రకటించు. కలలో పౌలుకి ఒక కళ వచ్చింది. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిట్స్, అపోస్తల కార్యములు 16:9 తనకి నిద్రపోతుంటే కళ వచ్చిందట. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగింది. ఏడ విజన్.
రాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు పౌలుకి దర్శనం కలిగింది. అలాగొక్కసారి డ్రీమ్స్ ద్వారా, విజన్స్ ద్వారా రివీల్ చేస్తాడు ఆయన చిత్తం, ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలన్నది. శక్తి ఇస్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు వాడుకుంటాడు. ఏమన్నాడంటే యేసు ప్రభు మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో, లో ఐఎమ్ విత్ యు ఆల్వేస్, ఇదిగో అంతం వరకు నేను మీతో ఉన్నాను. ఐఎమ్ విత్ యు టిల్ ద ఎండ్. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను. సదాకాలం ఇంటర్మీడియట్ కాదండి, ఏదో కాసేపు మళ్ళీ వెళ్ళిపోవడం కాదు. ఇదిగో యుగ సమాప్తి వరకు, టిల్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్, అంటే ఆయన రాకడొచ్చే వరకు నేను మీతో ఉంటాను అనలేదండి. చూడండి ఇక్కడ కేర్ఫుల్ గా చదవండి. ఇదిగో సదాకాలము నేను మీతో ఉన్నాను. ఐ యామ్ దట్ ఐ యామ్. ఆయన ఉన్నాను అని చెప్పేదండి, ఉంటాను కాదు. ఈజ్ విత్ అస్. హీ విల్ బి విత్ యూ వేర్ ఎవర్ యూ గో. మీరు ఎక్కడికి వెళ్ళండి, దేవుడు మీతో ఉంటాడు. ఆర్ యూ టేకింగ్ జీసస్ విత్ యూ? అందుకే ఆ పాట ఉంది. ఈ పాట నాకు భలే ఇష్టం. విత్ క్రైస్ట్ ఇన్ ద వెసల్ వీ కెన్ స్మైల్ ఎట్ ద స్టార్మ్, స్మైల్ ఎట్ ద స్టార్మ్, స్మైల్ ఎట్ ద స్టార్మ్. With Christ in the vessel we can smile at the storm as we go sailing home. యేసు ప్రభు మన బోట్లో ఉంటే తుఫాన్ వస్తే నవ్వుతాండి. తుఫాన్ నువ్వు నాకేం చేయగలవు, నా బోటు బులగదు. యేసు ప్రభు నా బోట్లో ఉన్నాడు, నా షిప్లో ఉన్నాడు, నా విమానంలో ఉన్నాడు. ఒకసారి అలాగే దీవెనమ్మ గారు ఒక ఫ్లైట్లో వెళ్తుంటే జో గారు పక్కన ఉన్నారు. పైలట్ అనౌన్స్ చేసేట, ద ప్లేన్ కాట్ ఫైర్. విమానానికి నిప్పు అంటుకుంది అని పైలట్ అనౌన్స్ చేశాడట. చావు గారు చల్లగా చెప్పినట్టు. జో గారు అన్నాడట, మమ్మీ డిడ్ యూ హియర్ ద పైలట్స్ అనౌన్స్మెంట్? అమ్మా విన్నావా అని అడిగారట జో గారు. ఆ ఇచ్చిన రిప్లై తెలుసా? ద లార్డ్ నోస్ దట్ వి ఆర్ ఇన్ ద ఫ్లైట్. మనం ఈ ప్లేన్ లో ఉన్నాను దేవుడికి తెలుసు. అంతేనండి. Then the pilot announced the fire is put off. No danger for the flight now. అగ్ని ఆర్పేశాము, ఇప్పుడు విమానానికి ప్రమాదం లేదని అనౌన్స్ చేసేటట్టు. చూసారా? క్రీస్తు ప్రభువు మనతో పాటు ఫ్లైట్ లో ఉంటే ఫ్లైట్ కాలేదండి, ఏమవుదు. ఒకసారి నేను ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు డబడబడబడబడబ ఒకటే శబ్దం. ఏమంటే ఎయిర్ కండిషన్ ఫెయిల్ అయిపోయిందట. ఎలా ఉంటుంది చెప్పండి? ఐ వాజ్ అన్పెట్టెడ్. ప్రభువా, యు నో ఐమ్ ఇన్ ద ఫ్లైట్. సెట్ దిస్ రైట్ లార్డ్, ఇట్ అపియర్స్ ఏసీ ఫెయిల్డ్, సెట్ ఇట్ రైట్ అని ఒక చిన్న ప్రార్థన చేసి అంతే. ఫ్లైట్ మామూలు అయిపోయిందండి. మళ్ళా ఇట్ వాజ్ జస్ట్ రెస్టోర్డ్. ఆ టర్బులెన్స్ అంతా పోయింది, ఆ టెరిబుల్ వైబ్రేషన్స్ అన్ని పోయినాయి. సేఫ్ ల్యాండింగ్ అయింది. మన యేసు ప్రభు మన ఫ్లైట్లోను, లేకుంటే మన షిప్లోను, లేకుంటే మన కార్లోను, మన ట్రైన్లోను తీసుకుని యేసు ప్రభువును మనం కూడా తీసుకెళ్తే we can laugh at the storm. ఏ సునామీ అయినా సరే ఏం బైబిల్ పర్లేదండి. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ us. అందుకే మెడ్రాస్లో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు సునామీ జాన్. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు. సునామీ రోజునట ఆయనకి తెలియదు, క్రిస్మస్ మన్నాడు ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవాలని చెప్పి సీషోర్కి వెళ్ళాడట. సముద్రం ఒడ్డుకి వెళ్ళి ప్రార్థన ఒకటే ప్రార్థన 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 అన్నాడు. ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవాలని. ఎప్పుడో 15 గంటలు వెళ్ళిపోయాడు, 4కి ఎప్పుడు. ఎవరో ఒక ముసలాయన వచ్చి వాట్స్ ద టైం నావ్ అని అడిగాడట. ఏదో చెప్పాడు. ఇంకా ప్రార్థన ముగిపోయాడు. మళ్ళా వచ్చాడు, వాట్స్ ద టైం నావ్ అని గట్టిగా అరిచాడట. ఏంటి బాబు,
గట్టిగా ఏం టైం ఎంత అయిందని గట్టిగా అరిచాడు. గట్టిగా అరిచి, ఏంటి బాబు నాకేం హెడ్ క్వార్టర్స్లో డ్యూటీ ఉందా అని చెప్పి అక్కడి నుంచి నొంగమకంలో పరిగెత్తుకుని వెళ్ళిపోయాడట. పరిగెత్తుకుని వెళ్ళిపోయాక ఓరని ఒక శబ్దం వినిపిస్తుందట. తర్వాత విన్నదేమిటి, సముద్రం వచ్చి అంతా కప్పేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. కార్లేమో తేలుతా ఉన్నాయి, కార్లు కూడా కొట్టుకుపోయింది. తను అక్కడ ఉన్నంతసేపు దేవుడు ఆ సునామీ రానివ్వలేదు. సునామీ రావాలి కాబట్టి తను పంపించేశాడు. గట్టిగా అరిచి పంపించాడు, పోకి నుంచి అని చెప్పి, నాకు హెడ్ క్వార్టర్స్లో డ్యూటీ ఉంది కావాలని చెప్పి గబగబో వచ్చాడట. అందుకే ఆయన పేరు సర్నేమ్ సునామీని మార్చేశారు, సునామీ జాన్. ఇప్పుడు బెంగళూరులో సేవ చేస్తున్నాడు. చూశారా? కాబట్టి దేవుడు మనకి శక్తి ఇవ్వాలని కోరుతున్నాడండి. ఇంకా గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడిందని చెప్తున్నాడు. స్టూవర్డ్షిప్. ఆర్ యు స్టూవర్డ్ ఫర్ జీసస్? 1 కొరింథీ 9:17. 1 కొరింథీ 9:17. గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడిన. ఇష్టపడి పనిచేస్తే నాకు జీతం వస్తుంది. తన జీతం ఏంటండి? సువార్త ఉచితముగా ప్రకటించటమే నా జీతము. అదే నేను ధ్యానంగా నా ధ్యేయంగా పెట్టుకున్నాను. టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రీలీ. ఉచితముగా ప్రకటించడం. ఒక ఆయన గురించి విన్నా, ఎవరు వచ్చాడట, ఆయన ప్రీచర్, ఆయనకి రోజుకి ఖర్చు 75,000 పర్ డే హిజ్ ఎక్స్పెన్స్. 10 రోజులుంటే 7.5 lakhs అనమాట. ఇంకా కొంతమంది వాళ్ళ ఫీజు ముందే చెప్తారట, మీటింగ్ పిలిస్తే వస్తారు కానీ మీకు ఇట్ కాస్ట్ యూ 2.5 lakhs 3 రోజులకి. టాప్ 5 స్టార్ హోటల్ అకామిడేషన్, ఇంకా నానా కండిషన్స్ అన్ని. పౌలు అన్నాడండి, నేను మీకు ఉచితముగా సువార్తను ప్రకటించుతుంది. ఉచితంగా ప్రకటించడం నా జీతం అంటాడు 1 కొరింథీ 9:9. చాలా మంది సువార్థికులు దేవుడు చెప్పాడు, నూర్చే ఎద్దునికి నోటి కళ్ళెం పెట్టద్దన్నాడు. ఇంకా పనివాడి జీతం నాకు పాత్రుడు అని ఉంది. 1 కొరింథీ 9:18. అయితే నాకు జీతం ఏమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందున నాకు అధికారము పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము. అదండి ఇంతవరకు నేను చేసిన మినిస్ట్రీ అంతా ఈ ప్రిన్సిపల్ తోటే చేసామండి. అప్పుడు కొంతమంది అన్నారు, సార్ యు ఆర్ రాబింగ్ us ఆఫ్ ఆల్ ద బ్లెస్సింగ్. ఎందుకంటే ఇవ్వడం కూడా దీవెనంతా మీరు మాకు రాకుండా అడ్డు పడుతున్నారంటే అప్పుడు చెప్పాను, మీరు ఇవ్వాలనుకుంటే నేను వెళ్ళి చర్చి, నేను ఎవరితో కలిసి సేవ చేస్తున్నానో ఆ చర్చి కరెంట్ అకౌంట్ మీకు ఇస్తాను, అక్కడ పంపించండి. నా ఇండివిజువల్గా నాకు ఒక పైసా వద్దు. అప్పుడు బ్యాచ్యాన్ మినిస్ట్రీ కరెంట్ అకౌంట్ ఇస్తా ఉంటా. అది ఈ మధ్యన. అంతకు ముందైతే ఏ అకౌంట్ ఇచ్చేది లేదు. ఇంకా గట్టిగా అడిగితే హెడ్ క్వార్టర్స్ అకౌంట్ ఇచ్చేవాడిని. అప్పుడు నేను LAFలో ఉన్నప్పుడు. సువార్త ఉచితంగా ప్రయాణించే నా జీతం. ఐ యూస్ టు ప్లే. నేను నా హోటల్ బిల్స్ అన్ని నేనే పే చేసుకునేవాడిని. నా ట్రావెల్ బిల్స్ అన్ని నేను రీఎంబర్స్ చేసేవాడిని, వాళ్ళు టికెట్ బుక్ చేసినా సరే. ఇంక్లూడింగ్ ఒకసారి అయితే నన్ను మలేషియాకి పంపించారు, ఇది స్ప్రే కూలింగ్ ఎవాల్యుయేట్ చేయమని. అది కూడా నా LTC చెక్ వచ్చినప్పుడు ఫెలోషిప్కి ఇచ్చేసేదంతా. ఉచితంగా ప్రకటించడే నా జీతం. ఇప్పుడు నాకు దేవుడే లోటు చేయలేదు. ఇప్పుడు ఎవరు లేదనుకోలేదు. ఎప్పుడైతే మనం నిస్వార్థంగా
స్వార్థ రహితంగా సేవ చేస్తామో అప్పుడు దేవుని శక్తి ప్రజలు కూడా చూస్తారండి సేవలో. ఇప్పుడు జాన్ అన్మ్యూట్ చేసి చెప్తున్నాడు, నేను ఇంతవరకు జాన్ ముఖం చూడలే ఫిజికల్ గా. ఎస్ అంకుల్, ఎస్. ఆన్లైన్ ప్రార్థన చేస్తే దేవుడు తను ముట్టాడు, తన గాల్ బ్లడ్ స్టోన్స్ ఫస్ట్ ప్రేయర్ లోనే దేవుడు డిసపేర్ చేశాడు. ఇంతవరకు నేను కలవలే. అలాగే ఆన్లైన్ నేను చాలా మందిని కలవలేదండి. ఒక ఆయనకైతే ఎయిడ్సే తీసేసాడు, ఇంతవరకు నేను చూడలే ఆయన్ని. ఆయన విజయవాడ సంఘస్థుడు. అలాగే దేవుడు ఎంతో మందికి ఎన్నో చేశాడు. కానీ ప్రజలకు ఏమంటే ఈ ఆన్లైన్ రావడం ఇష్టం లేదు. అక్కడ ఉండే సేవకులకే పెద్ద అడ్డుబండలండి. సేవకు అడ్డుపడడం, ఒక ప్రభు ఏం చెప్పాడంటే మెడకి ఒక తాడి కట్టి ఒక పెద్ద స్టోన్, మిల్ స్టోన్ అనమాట, ఆ శవం కూడా తేలకుండా లోతైన సముద్రంలో పడవేయడం తనకు మేలట. It is better that a millstone be tied round his neck and he be thrown into the deepest sea. ఎవరైనా ఆత్మలకి వాళ్ళ దేవుని వైపు రాకుండా అడ్డుపడుతుంటే అటువంటి సేవకులకి వచ్చే పరిహారం అటువంటిది అనమాట అండి. ప్రభు చెప్తున్నాడు, ఇట్ ఈస్ బెటర్ దట్ ఎ millstone be tied round their neck and be cast into the deepest sea. తిరిగి కట్టబడి మెడకి కట్టబడి సముద్రంలో పారేయబడ్డం అతనికి మేలు అని చెప్తున్నాడు. ఇంకా వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్? ఆత్మలు సంపాదించడానికి క్వాలిఫికేషన్స్ ఏంటండి? ఏం కావాలి? బీడీ కావాలా? ఎండి కావాలా? ఎంటీహెచ్ కావాలా? బీటీహెచ్ కావాలా? లేకుంటే పిహెచ్డి కావాలా? ఏమిటండి? దేవుని వీళ్ళు శిష్యుల గురించి ఏంటంటే వాళ్ళ క్వాలిఫికేషన్, వీళ్ళు విద్య లేని పామరులు గాని యేసు ప్రభు దగ్గర ఉండిరి. విద్య లేని పామరులే గాని వాళ్ళు యేసుతో కూడా ఉంటిరి. అదండి యేసు ప్రభు పాదాల దగ్గర ఉండి నేర్చుకోవడం అనేది గ్రేటెస్ట్ క్వాలిఫికేషన్ అండి. మరియా నేర్చుకున్నది యేసుప్రభు పాదాల దగ్గర. వీళ్ళేమంటే అపోస్తుల కార్యములు 4:13, వారు పేతురుల యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులేని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. మనల్ని ప్రజలు చూసినప్పుడు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరుగుతారండి. అదండి మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్. నాట్ బీడీ, బీటీ, ఎంటీహెచ్ అండ్ పిహెచ్డి అండ్ ఆల్ దిస్ ఆర్డినేషన్, ఇవి కాదు క్వాలిఫికేషన్స్. హ్యాస్ గాడ్ ఆర్డైన్డ్ యూ. దేవుడు గనక మిమ్మల్ని అభిషేకిస్తే ఎవడో ఏం చేయలేడండి. నో పవర్ ఆన్ ఎర్త్ కెన్ టచ్ యూ. డూ యూ హ్యావ్ దట్ అనాయింటింగ్? వీరు పేతురు యోహానుల ధైర్యం చూసి వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అదండి మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్. ఇంకా ప్రభు అన్నాడు మత్తయి సువార్త 4:19, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరుగా చేసేదను. యేసు ప్రభువుని వెంబడించాలి. మనం యేసు ప్రభువుని వెంబడిస్తే దేవుడు మనుషులను బట్టే జాలరులుగా చేస్తాడు. ఇంకా 1 కొరింథీ 9:22, వీ షుడ్ బి ఏబుల్ టు రిలేట్ టు పీపుల్ అండి. ఇందాక చెప్పాను, ఒక ఆమె మిషనరీ లేడీ చీర కట్టుకుంది. ఇప్పుడు ఈవెన్ డాక్టర్ ఐడా స్కడా దేవుడు తనకైనా బ్లూ ఐస్ మేరీ స్లెసర్ కదా తమిళనాడులో, ఏది బ్లాక్ ఐస్, ఇండియన్ ఐస్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లూ ఐస్. ఇప్పుడు ఐడా స్కడర్ ఏమంటే తనకు అసలు డాక్టర్ అవ్వడానికి ఇష్టమే లేదు. కమ్ వాట్ మే షీ సెడ్ ఐ విల్ నాట్ బికమ్ ఎ డాక్టర్. కానీ ఎప్పుడైతే ఒకళ్ళ తర్వాత ఒకరు ప్రసూతిలో చచ్చిపోతున్నారో
ఒక ముస్లిం, ఒక హిందూ, ఇంకా ఇంకోటి చూసిన తర్వాత హార్ట్ గాట్ మూడ్, కదిలిపోయి నో ఇండియన్ పీపుల్ సరైన నాలెడ్జ్ లేక, మిడ్ వైఫ్ నాలెడ్జ్ లేక చచ్చిపోతున్నానని చెప్పి తను తిరిగి తన అమెరికా వెళ్ళి మెడిసిన్ చేసి ఇక్కడికి వచ్చి మెడికల్ స్కూల్ స్టార్ట్ చేసిందండి. సిఎంసి స్టార్ట్ అయింది మెడికల్ స్కూల్తో, మిడ్ వైఫరీ, నర్సులు ట్రైన్ చేయడం, ప్రసవించేటప్పుడు ప్రజలు చచ్చిపోకుండా. తర్వాత ఇట్ గ్రాడ్యువల్లీ డెవలప్డ్. తర్వాత మగవాళ్ళని కూడా తీసుకున్నారు. తర్వాత మెడికల్ కాలేజ్గా అది డెవలప్ అయింది. ఇప్పుడు తర్వాత ఇట్ బికేమ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్. ఒకసారి నేను తన సెంటినరీ రోజున సిఎంసి ఈ ఐడాస్ కార్డల్ సెంటినరీకి ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో నేను చదివింది చెప్తున్నా అండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ఇట్స్ నాట్ ప్రో క్రిస్టియన్, మైండ్ యూ, ఇట్స్ వెరీ క్రిటికల్ అబౌట్ క్రిస్టియానిటీ. కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాసింది ఏంటంటే ట్రిబ్యూట్ టు హర్. ఒకసారి ఒక లెటర్ వచ్చిందట, డాక్టర్ ఐడా స్కేటర్ ఇండియా. ఏమవుతుందండి మనకి? ఎలాగైనా మన పేరు పెట్టి జస్ట్ ఇండియా అంటే ఎక్కడ పోతుందండి? డెడ్ లెటర్ ఆఫీస్కి పోతుంది. ఇది దిస్ లెటర్ వాజ్ డెలివర్డ్ టు హర్ వితౌట్ ఎనీ డిలే. ఇంగ్లాండ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది, డాక్టర్ ఐడా స్కేటర్ ఇండియా అని. తిన్నగా తనకి పట్టుకెళ్ళి డెలివరీ చేశారండి. తన అంత పాపులర్ అయింది. దేనివల్ల అండి? తను చూపించిన ప్రేమ, స్వార్థ రహితంగా సేవ చేసింది. ఇంకోసారి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందట, ట్రైన్ వెళ్ళిపోతుందట, డిట్టూర్పు విడిచిందట. అయ్యో ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పి అప్పుడు ట్రైన్స్ ఎంత ఫ్రీక్వెంట్ కాదు కదండి, ఇంకా బస్సులు అవి లేవు అప్పుడు. ఆ టైంలో అసలు ఉన్నాయో లేవో. ఆ స్టేషన్ మాస్టర్ చూసి, మేడం వాట్స్ ప్రాబ్లం ఉన్నాయట. అప్పుడు చెప్పాడట, ఏంటి ప్రాబ్లం మేడం అంటే, నేను ఆ ట్రైన్లో వెళ్ళాలి, ట్రైన్ వెళ్ళిపోతుందంటే, మేడం ఫర్ యువర్ సేక్ ఐ బ్రింగ్ ద ట్రైన్ బ్యాక్ అని చెప్పి సిగ్నల్ రివర్స్ చేసి వెనక తెచ్చాడటండి. మళ్ళా వచ్చింది, ఈ ఎక్కిన తర్వాత మళ్ళీ పంపించారు ట్రైన్. అంత ఫేమస్ అయింది. కారణం ఏంటండి? షీ వాజ్ ఏబుల్ టు రిలేట్ టు దెమ్. భాష నేర్చుకుంది, అక్కడంతా తను సేవ చేసిందండి. ఏ విధమైన కొందరిని రక్షించాలని చెప్పి. 1 కొరింథీ 9:22. వి షుడ్ బి ఏబుల్ టు రిలేట్ టు పీపుల్. ఎప్పుడైతే మనం ప్రజలతో కలిసి వాళ్ళలాగా అయిపోతామో దేవుడు మనల్ని వాడుకుంటాడు, మన సేవను దీవిస్తాడండి. ఇంకా మనం ఇందాక చెప్పాను జాగ్రత్తగా చేయాలని చెప్పి. జాగ్రత్త అంటే మనం ఎక్కడ బ్యాక్ సైడ్ అవ్వకుండా. ఆ వేషల మధ్య సేవ గురించి చెప్పాను. కొంతమంది అలాగే వేషల మధ్య సేవ చేసి దే గాట్ టోటలీ డిస్ట్రాయిడ్. ఆ నిశ్చలమైన ఇది ఈ ఫోకస్డ్ అటెన్షన్ లేకుండా, వాళ్ళ ఇది కార్నాలిటీ మీద కంట్రోల్ లేకుండా అటువంటి చోట్లకు వెళ్ళి సేవ చేస్తే డేంజర్ అండి. అందుకనే 1 తిమోతి 4:16 అంటాడు, మన ఆత్మ విషయమై జాగ్రత్త తీసుకోవాలి. నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త, నిలకడగా ఉండుము. నీవు అలాగే చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. 1 తిమోతి 4:16. కాబట్టి మనం ఎగ్జాంపుల్ సెట్ చేస్తూ మనం ప్రీచ్ చేసేది మనం బ్రతకాలండి. వి షుడ్ లివ్ వాట్ వి ప్రీచ్. అప్పుడు దేవుడు మనల్ని, మన సేవను వాడుకుంటాడు, మనల్ని దీవిస్తాడు. ఇంకా స్వప్రయోజనం 1 కొరింథీ 10:33. నేను ఇందా చెప్పాను, నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టే వారికి ఉన్నాము. ఇవండి మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ సోల్ విన్నర్స్ కి. సెల్ఫ్లెస్నెస్, బీయింగ్ ఏబుల్ టు రిలేట్ టు పీపుల్. ప్రజలతో కలిసి వాళ్ళలో ఒకలాగా ఉండవు. ఇంకా మనం పడిపోకుండా, నిలబడుతున్నాను వాడు పడిపోకుండా జాగ్రత్త పడవాలని చెప్పి రోమా 12 కూడా చెప్తాడు. లెట్ హిమ్ దట్ థింకెత్ దట్ ఈ స్టాండెత్, మేక్ షూర్ దట్ ఇట్ డజంట్ ఫాల్ అని.
ఇంకా యేసుప్రభుని వెంబడించటం, ఆత్మజ్ఞానం పొంది ఉండటం, ఆత్మాభిషేకం పొందటం. చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ వి మస్ట్ ప్రొజెక్ట్ క్రాస్. జాన్ 3:16 దేవుని ప్రేమ గురించి చెప్తుంటే ప్రజలు దే గెట్ అట్రాక్టెడ్ అండి టు ద లవ్ ఆఫ్ జీసస్. ప్రేమ జయిస్తుంది. ఇంకోటి, నేనేదో పరిశుద్ధుని కాదు చెప్పాలి. ఆల్ హావ్ సిన్డ్, రోమా 3:23. అందరూ పాపులే బాబు, నేను పరిశుద్ధుడు కాదు, నేను పాపినే, కానీ దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను రక్షించాడు. ఎటువంటి పాపమైనా సరే పర్వాలేదు, ఎంకరేజ్ చేస్తూ చెప్పినప్పుడు. ఇంకా ఎఫెసియన్స్ 3:9, మన క్రియల వల్ల కాదు, ఇది కృప వల్లే రక్షణ. కాబట్టి డోంట్ బాదర్ అబౌట్ ఎనీ వర్క్స్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, జస్ట్ గివ్ అప్ దట్ లవ్ ఫర్ సిన్ అండ్ రన్నింగ్ ఆఫ్టర్ సిన్. పాపం వెంబడి పరిగెత్తడం మానేసే, యేసుప్రభు దగ్గరికి రా, యేసుప్రభు వెంబడి పరిగెత్తు, యేసుప్రభుని ఎంబ్రేస్ హిమ్. అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. వాళ్ళని బయటికి లాగ్గలం. మనం ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి కాదు. నాట్ బై గుడ్ వర్క్స్. ఆ గుడ్ వర్క్స్ ఆర్ లైక్ ఫిల్దీ ర్యాగ్స్. అది మురుగుగుడ్డలు అటువంటి. కాబట్టి మనం చేయాల్సింది ఏమంటే యేసు ప్రభు ప్రేమ చూపించి, వాళ్ళు అందరూ పాపులే కాబట్టి నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన రక్తంతో కడగబడు, అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడని చెప్తే దాట్ విల్ బి ఏ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫర్ దట్. ఒకసారి మా ఇంటికి గాంధీని చంపిన నాథురామ్ గోడ్సే వాళ్ళ ఓన్ బ్రదర్ వచ్చాడండి, గోపాల్ గోడ్సే. నేను అతనికి చెప్పాను, బాబు మీ బ్రదర్ గురించి నేను విన్నది ఏమంటే ఎర్వాడ సెంట్రల్ జైల్లో పూనాలో బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటున్నాడని విన్నాను. రేపు నేను పరలోకంలో తను చూస్తే నేను సర్ప్రైజ్ అవ్వను అంటే తన ఫేస్ ఒక 1000 వాట్స్ బల్బ్ వెలిగినట్టు వెలిగిందండి. ఎందుకంటే నరహంతకుడికి రక్షణ ఏమిటండి, నరహంతకుడికి పరలోకం ఏమిటండి? యేసు ప్రభువులో ఉన్న గ్రేట్నెస్ ఏమిటంటే అటువంటి పనికిమాలిన నరహంతకుడు కూడా హీ కెన్ బి గ్రేట్ బ్లెస్సింగ్. అంతేనండి. బైబిల్ ఇస్తే తీసుకున్నాడు, పట్టుకెళ్ళాడు. చెప్పాను, ఐఎమ్ లెర్నింగ్ ఇట్ యూ, ఐఎమ్ నాట్ గివింగ్ ఇట్ యూ. తర్వాత నేను చెప్పాను సెల్నాకే, రేపు నుంచి నేను కనపడకపోతే కౌంట్ మ్యాచ్ మాటియర్ అని చెప్పాను. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినవారు. కానీ నెక్స్ట్ డే నుంచి నేను కనపడితే నాకు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పేవారు వాళ్ళ దగ్గర. మా ఇంటి దగ్గరలోనే తన ఫ్యాక్టరీ ఉంది. ఇంకా వాళ్ళ ఆర్ఎస్ఎస్ పోల్ కూడా రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేసేది అక్కడే దగ్గరలోనే, ఆ వీధిలోనే. నేనున్నది బ్రాహ్మణ లొకాలిటీలోనే. చూసారా? కాబట్టి మనం ఎప్పుడూ కూడా యేసు ప్రభుకి ఆయనకి ఇవ్వాల్సిన స్థలం ఇస్తే, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ప్రజలు యేసు ప్రభు సువార్తకి అట్రాక్ట్ అవుతారండి. కన్నీటి ప్రార్థన మనం చేయాలి, వేరే మార్గం లేదు. ప్రే విత్ టీయర్స్, సో విత్ టీయర్స్. సామ్ 126 5th and 6th verses లో 126వ కీర్తన 5-6 వచనాల్లో హీ దట్ సోయిత్ విత్ టీయర్స్ షల్ రీప్ విత్ జాయ్ అని ఉంటుంది. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోయను. చూసారా? మనం కన్నీటితో విత్తాలి, శ్రద్ధతో కూడిన జీవితం జీవించాలి, ప్రార్థనతో కూడిన జీవితం జీవించాలి. అన్యుల ఎదుట మనం మరి ఎక్కువ జాగ్రత్త తీసుకుని అన్యాచారాల్లో పాలు పండకుండా, ఇర్మియా 10:2 జ్ఞాపకం పెట్టుకుని, అన్యజనులు అన్యాచారంలో వాటికి భయపడొద్దు, అవి ఆచరింపవద్దు, అన్యజనుల ఆచారాలు ఆచరింపవద్దు అని చెప్పాడు. ఇంకా ఐక్యత కలిగి ఉండాలండి. ఒకటి కాళ్ళు ఒకరు లాక్కోవడం కాదు, నాట్ లెగ్ పులింగ్. అందరూ కలిసి ఒకే ధీమాతో, ఒకే గోల్తో ప్రేయర్ చేసి దేవుని వెంబడించాలి. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఇంకా దేవుని నామం మహింపరచబడేటట్టు సత్క్రియలతో యేసు ప్రభు చెప్పినట్టు
మత్తయి 5:16 చెప్పినట్టు సత్క్రియలతో మనం లోకానికి యేసు ప్రభువుని చూపించాలండి, మంచి పనులతో. అప్పుడు ఆత్మల్ని గెలవగలం. లెట్ us pray. దయగల మా ప్రభువా, మా ప్రేమ గల తండ్రి, మీ ప్రేమ వందనములు. మీరు ఎంతో మంచి దేవుడు కాబట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా దేవా. మీరు మా ఎడల చూపిన కృప కొరకు, ప్రేమ కొరకు, నాయన శిలువలో మా కొరకు రక్తం కార్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. శిలువలో ఆ త్యాగం లేకుండా ఉంటే మేము నాశనం అయిపోయిన వాళ్ళం. ఎక్కడ వాళ్ళం తండ్రి, మేము యూదులం కాదు, అన్యులం. మాకు అసలు ఛాన్సే, హోపే లేదు. అయితే మీరు ప్రభువా మమ్మల్ని ప్రేమించి మా కొరకు తండ్రి మీరు శిలువలో మరణం పొందారు. అందుకు మేము స్తుతిస్తున్నాం. ఆయన ఈ సువార్త మేము సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి మాకు ఒక్కొక్కరికి నీ అభిషేకము, శక్తి, బలము, నాయన మాదిరి జీవితం దయచేయమని, మీరు మమ్మల్ని నడిపించమని, ఆన్లైన్ జాయిన్ అయిన ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, ఈవెన్ ట్యాక్సీ నుంచి కూడా జాయిన్ అవుతున్న బిడ్డలను దీవించండి తండ్రి. కొంతమంది ఆఫీస్ జాయిన్ అవుతున్నారు, దీవించండి. కొంతమంది నాయన లేడీస్ మీటింగ్ అయితే స్కూల్స్ లో, కాలేజెస్ లో కూడా జాయిన్ అవుతున్నారు. వందనాలు. మీరందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మేలు చేయమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి సదాకాలము తోడయండి. ఆత్మ సంపాదకులుగా మనందరినీ తయారు చేసి, తర్బీదు చేసి నడిపించును గాక. ఆమేన్.